ఏమిటి మొన్న ఊరు వెళ్ళినప్పుడు మీ అన్నయ్య గారింటికి వెళ్ళారా? లేదే, వెళ్ళలేదు. ఎందుకని? మనం అంటే వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదే. మనం అంటే గిట్టని వాళ్ళ ఇంటికి మనం పదే పదే వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అందుకనే వెళ్ళలేదు. ఇదేంటండి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారో? మొన్న పెళ్లిలో మీ అన్నయ్య గారితో మాట్లాడారు కదా? మాట్లాడాను. మా అన్నయ్యతో నాకు పెద్ద ఇబ్బంది లేదు. మా వదిన గారికే నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. అలాగని మీ వదిన మీతో చెప్పిందా? ముఖం మీద చెప్పాలా ఏంటి? ఎదుటివారి ప్రవర్తన బట్టి మనకు తెలియదా? గతంలో వెళ్ళినప్పుడు వదిన వదిన అని ఇంటి బయట నుండి పిలిచినా 5 నిమిషాలకు గానీ తలుపు తీసేది కాదు. మనం అంటే ఇష్టం లేకే కదా ఆలస్యంగా తలుపు తీసేది. అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నా మనసు అంగీకరించలేదు. భలేవారండి. నేనింకా మీ వదిన మిమ్మల్ని ఏదో అందేమో అనుకున్నాను. మీరు హాల్లో ఉండి పిలిస్తేనే కిచెన్లో ఉన్న నాకు వినపడదు. మీరు మీ అన్నయ్య గారి ఇంటి బయట నుంచి పిలిస్తే ఆ టైంలో మీ వదిన ఏ వాష్రూమ్లోనూ ఉండి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మీ వదినకి మీ పిలుపు ఎలా వినిపిస్తుందండి? ఇలాంటి చిన్న చిన్న కారణాలను వంకపెట్టుకుని అనుబంధాలను దూరం చేసుకోకూడదండి. వదినంటే ఎవరో అమ్మ తర్వాత అమ్మ అంటారు. అదే మీ అమ్మగారైతే ఏమైనంటే మాట్లాడడం మానేస్తారా? ఇంటికి వెళ్లకుండా ఉంటారా? మీరు నన్ను ఏమైనా అనుకోండి, మీరు చేసింది అసలు కరెక్ట్ కాదు. నిజమే కదా, మా వదిన ఎప్పుడు నన్ను ఎదురుగా ఏమనలేదు. ఎలా ఆలోచించే నడుచుకునుందా. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్తాను. మంచి మాట చెప్పారు. మా ఆయన బంగారం.